హలో ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ఆలోచించారా? శివుడు ఒక దేవుడేనా, లేదా యూనివర్స్లో ఉన్న ఒక పవర్ఫుల్ సైంటిఫిక్ ట్రూత్కి సింబలా అని? బిగ్ బ్యాంగ్, క్వాంటమ్ ఫిజిక్స్, మెడిటేషన్ సైన్స్ ఇవన్నీ కలిపి చూస్తే శివుని స్టోరీలో దాగున్న సైన్స్ కనిపిస్తుంది. ఈరోజు మనం పురాణాలు కాదు, సైన్స్ పర్స్పెక్టివ్లో శివుని అర్థం చేసుకున్నాం. యూనివర్స్ సైకిల్ అండ్ శివ. సైన్స్ చెప్పింది ఏమిటి? యూనివర్స్ ఒక్కసారి బిగ్ బ్యాంగ్ థియరీతో స్టార్ట్ అయింది, అది ఎక్స్పాండ్ అవుతుంది, మరి అలాగే ఫ్యూచర్లో కొలాప్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సైంటిస్టులు దీన్నే సైకిల్ ఆఫ్ క్రియేషన్ అండ్ డిస్ట్రక్షన్ అంటారు. హిందూ ఫిలాసఫీలో కూడా అదే కాన్సెప్ట్, అదే క్రియేషన్, ప్రిజర్వేషన్, డిస్ట్రక్షన్. అయితే డిస్ట్రక్షన్ అంటే ఎండింగ్ కాదు, న్యూ బిగినింగ్కి ఒక రీజన్ లాంటిది. కాబట్టి శివుడు డిస్ట్రాయర్ కాదు, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద యూనివర్స్. ఇప్పుడు మనం నటరాజ విగ్రహాన్ని ప్రాక్టికల్గా అండ్ ఫిజికల్గా ఎలా మనం సైన్స్లో యూజ్ చేస్తారో తెలుసుకుందాం. మీరు శివ